వైసీపీ అధికార ప్రతినిధి రేఖ లక్ష్మణరావు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. లక్ష్మణరావు గారు నమస్తే అండి. గుడ్ ఈవినింగ్ అండి. లక్ష్మణరావు గారు, మీరు డిజిటల్ బుక్ను అయితే ఏర్పాటు చేశారు. ఎవరైతే ప్రజలు ఉన్నారో లేదంటే వైసీపీ కార్యకర్తలు ఉన్నారో వాళ్ళకి ఎవరికైతే అన్యాయం జరిగిందో ఆ డిజిటల్ బుక్లో మీరు ఒకసారి ఫిర్యాదు చేస్తే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి సంబంధించిన న్యాయం చేస్తాం, పరిష్కారం చేస్తామని చెప్పారు. సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఓపెన్ చేయడం జరిగింది. మరి ఈ రోజున మీ మాజీ మంత్రి విడదల రజనీ గారి మీదే ఒక ఫిర్యాదు ఏర్పడింది. దీన్ని ఎలా చూడాలంటారు? మరి విడదల రజనీ గారి మీద ఇప్పుడే యాక్షన్ తీసుకుంటారా, లేదంటే మీ ప్రభుత్వం వచ్చాక యాక్షన్ తీసుకుంటారా? అంటే యాక్షన్ అంటే మీ పార్టీ తరపు నుంచి ఆవిడ నుంచి ఏం కోరుతారు, అది నేను అడిగేది. లక్ష్మణరావు గారు, మీకు పెన్నున్న సభ్యులకి, శిక్షణ యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారం అండి. నమస్తే అండి. ఇక్కడ డిజిటల్ బుక్ అని పెట్టినప్పుడు ఒక్క వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలే కాదు, ఎవరైనా ఓపెన్ చేస్తారు. అది ఆ యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఒక ఫోన్ నెంబర్ ఇచ్చి దాన్ని ఏదైతే కంప్లైంట్ ఉందో కంప్లైంట్ రైట్ చేయడానికి ఏ పార్టీ వాళ్ళ యూజ్ చేస్తారు. సో ఇక్కడ ఆ కంప్లైంట్ పెట్టింది ఎవరు? టీడీపీ కార్యకర్త పెట్టాడా, జనసేన పార్టీ వాడు పెట్టారా, ఎవరు పెట్టారా, అసలు ఏంటి, దేని మీద కంప్లైంట్ పెట్టారు అనేది దాన్ని వెరిఫికేషన్ చేస్తారు ఖచ్చితంగా. ఏ రకంగా పెట్టారంటన్నది. కొంతమంది అల్లరి మోకలు ఉంటారు, ఎవరి మీద పడితే వాళ్ళ మీద అనవసరమైనటువంటి. కాదండి లక్ష్మణరావు గారు నా వాయిస్ వినపడుతుందా? నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం ఆయన పేరు, మాజీ మంత్రి విడుదల రజనీ పైన చేశారు ఆయన ఫిర్యాదు. అయితే 2022 సంవత్సరంలో పల్నాడు జిల్లాలోని చిలుకలూరుపేటలో ఉన్న తన పార్టీ కార్యాలయం ఏదైతే నవతరం పార్టీ కార్యాలయం ఉందో ఆ కార్యాలయం పైన, ఇల్లు పైన మరియు కారు పైన విడుదల రజనీ దాడి చేయించారు ఆయన యొక్క ప్రధాన ఆరోపణ. ఇక్కడ మళ్ళీ క్రిస్టల్ క్లియర్గా యాప్ పెట్టింది ఎందుకంటే వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలని వేధించినటువంటి కూటమి ప్రభుత్వంలో అధికారులు కానీ, కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు కానీ, ఏదైతే వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల్ని అనునిత్యం వేధిస్తూ ఉన్నారో, వాళ్ళ మీద అక్రమమైనటువంటి కేసులు పెట్టి అరెస్టులు చేస్తూ ఉన్నారో, ఏదైతే మరి రెవెన్యూ డిపార్ట్మెంట్కి వెళ్తే వాళ్ళ పనులు చేయట్లేదో, లంచాలు అడుగుతూ ఉన్నారో, ఏదైతే పోలీస్ స్టేషన్కి వెళ్తే తిరిగి వాళ్ళ మీద అర్ధశక్తి కేసులు పెట్టడం కానీ, తిరిగి వాళ్ళ మీద బెదిరించి అక్రమ కేసులు బంధించిన పోలీస్ స్టేషన్లు కానీ, లేదు ఆర్ఎన్బి రోడ్ అండ్ భవనాలు కానీ, లేదంటే ఇలాగా ప్రతి ఒక్క గవర్నమెంట్ వ్యవస్థలో ఉన్నటువంటి అధికారులు ఉన్నాయని, బయట ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, అలాగే స్థానిక కార్పొరేటర్ ప్రెసిడెంట్లు, అలాగే ఆ కూటమి నాయకులకు సంబంధించిన వ్యక్తులు ఎవరైనా సరే, ఎవరైతే వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు నాయకులు బెదిరించి ఉన్నారో, ఎవరైతే నష్టపోయి ఉన్నారో మా కార్యకర్తలు, ఆ నాయకుల ద్వారా కానీ, ఆ యొక్క అధికారుల ద్వారా కానీ, అటువంటి వ్యక్తుల మీద చర్యలు తీసుకోవడానికి. ఇక్కడ మీరు అన్నారు ఆ వ్యక్తి ఎవరో, నవతరం పార్టీ ఏంటనేది, నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు ఏదని. ఆయనకి ఏదైనా ఇబ్బంది ఉంటే ఆయనకు కోర్టులు ఉన్నాయి, కోర్టుకి వెళ్ళి ఆయన కేసు పెట్టుకొని విడుదల రజనీ గారు. సో ఇది అయితే ఇప్పుడు ఓన్లీ వైసీపీ కార్యకర్తలకి మాత్రం ఇబ్బంది పెట్టే వాళ్ళకు మాత్రమే పెట్టిన డిజిటల్ బుక్ అంటారు, సామాన్య ప్రజల కోసం కాదా ఇది? ఓకే, ఏమండి, సామాన్య ప్రజలకి కాదు ఇది, ఓన్లీ వైసీపీ పార్టీ కార్యకర్తల కోసం పెట్టింది ఇది. అయితే సామాన్య ప్రజలకి అంటే ఇక్కడ సామాన్య ప్రజలైనా పెట్టుకోవచ్చు, కానీ మీరు చెప్పిన వ్యక్తి సామాన్య ప్రజల్లోకి వచ్చిన వ్యక్తి కాదు కదా. ఆయన ఒక నవతరం జాతీయ అధ్యక్షుడు. ఆ నవతరం జాతీయ అధ్యక్షుడికి ఏదైతే కష్టం వచ్చిందో ఆ కష్టాలనే గోహెడ్ మీరు వెళ్ళి కోర్టులు ఉన్నాయి, న్యాయస్థానాల్లోనే మీరు ఫైట్ చేయొచ్చు. దానికి జగన్మోహన్ రెడ్డి గారు చేయవలసిన న్యాయం ఏముంది ఆయనకి అంటున్నాను నేను. నవతరం పార్టీ అధ్యక్షుడు అయినా ప్రజల్లో ఒకడే కదా ఆయన, ఆయనకి న్యాయం జరగాలనే కోరుకుంటున్నాడు కదా. నో 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 అది ఎలా? ఇప్పుడు ఉన్నారండి, చాలా మంది ఉన్నారండి. ఇప్పుడు టీడీపీ నుంచి వ్యక్తులు, లేకపోతే జనసేన పార్టీ నుంచి, లేదా బీజేపీ, లేకపోతే ఉన్నటువంటి వ్యక్తులు ఎవరో ఒకరు వాళ్ళకి ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీలో ఉన్న నాయకులు పడదు, లేనిపోయిన అలిగేషన్లు పెడతారు. ఏదో ఓ యాప్ వచ్చింది కదా, మనం కూడా కంప్లైంట్ రైట్ చేద్దాము, ఇటువంటి ఫాల్స్ స్టేట్మెంట్లు పెడతామన్న దాన్ని యూజ్ చేసుకోవడం కాదు కదా. అది మెయిన్ దాని పొటెన్షియాలిటీ ఏంటంటే వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలను వేధిస్తూ ఉన్నారు, అనునిత్యం సోషల్ మీడియా యాక్టివిటీస్లు కూడా వేధిస్తున్నారు. ఇప్పటి వరకు కూడా సుమారు 1200 నుంచి 1300 వరకు కూడా సోషల్ మీడియాలో ఎవరైతే యాక్టివ్ గా పనిచేస్తూ ఉన్నారో వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల ఆ వ్యక్తుల్ని అరెస్ట్ చేసి జైలు పెట్టారు. ఏ కారణం చేత? ఒక పక్క
హైకోర్టు సుప్రీంకోర్టు చెప్తానే ఉంది. మీరు సోషల్ మీడియాలో మాట్లాడినా, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా, రాత్రులు రాసినా అరెస్ట్ చేసే అధికారం పోలీసు వ్యవస్థకు లేదని చెప్తానే ఉన్నారు. కానీ ఒక పక్క ఈ అక్రమ అరెస్టులు చేస్తూనే ఉన్నారు. నిన్న మనం చూసాం కదా, రవీంద్ర రెడ్డి కేసు మీద ఏమైంది? రవీంద్ర రెడ్డి అనే వ్యక్తి విజయవాడలో ఏదో చెరుకు రసం బండి పెట్టుకుని వ్యాపారం చేసుకున్న వ్యక్తి, ఒక సాధారణమైనటువంటి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త. ఆయన సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటాడు, పోస్టులు పెడుతూ ఉంటాడు పార్టీ గురించి. ఆ వ్యక్తిని అంత సడన్ గా వెళ్ళి ఏదో ఒక టెర్రరిస్ట్ ని, ఒక మావోయిస్ట్ ని అరెస్ట్ చేసినట్టుగా తన భార్య ఎక్కడికి తీసుకెళ్తానని కూడా చెప్పకుండా తీసుకెళ్ళి 3 రోజులు తిప్పి కోర్టుకి ఇలా అరెస్ట్ చేసిందేమో సాయంత్రం 4:30-5 గంటలకైతే మేము 7 గంటలకు 8 గంటలకు అరెస్ట్ చేసామని కోర్టులో తెలియపరిస్తే దాని మీద కదా ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ వేసింది కోర్టు చెప్తా ఉన్నాం. ఇవన్నీ కూడా సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేశారు కదండి మీరు. ఆయన కూడా మరి ఏమీ ప్రూవ్ అవ్వలేదు కదా, ఆయన కూడా బెయిల్ మీదే బయట ఉన్నారు. మరి సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారిని లోపలేశారుగా మీరు. మీరు వినాలా, స్కిల్ డెవలప్మెంట్ కేసు అనేది ప్రూవ్ అయింది కాబట్టి అరెస్ట్ చేశారు. ప్రూవ్ అవ్వలేదు అనకండి. ఆయన బెయిల్ మీద ఉన్నారు. దేని మీద బెయిల్ మీద ఉన్నారు? దాంట్లో అక్యూజ్డ్ నేను కాదు, నేను తప్పు చేయలేదని కాదు. ఆయనకి హెల్త్ బాగలేదు, కళ్ళ ఆపరేషన్ చేసుకున్నారు. ఒంటి నిండా తనకున్నటువంటి శారీరకంగా ఉన్నటువంటి ఏవైతే కొన్ని జబ్బులు ఉన్నాయో దానికి నేను బయట చూపించుకోవడానికి, కళ్ళ ఆపరేషన్ చేసుకోవడానికి నాకు ఆరోగ్యం సరిగా లేదని చెప్పి కోర్టులో వారిస్తే ఆయనకు బెయిల్ ఇచ్చారు. అంతే తప్ప ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసులో నేను నిర్దోషిని, నాకు ఎటువంటి సంబంధం లేదు అని బెయిల్ కట్టి ఇవ్వాలని మీరు గుర్తించాలి. ఇంకోటి, ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇదే లెక్కర్ స్కామ్ కేసులు కూడా బెయిల్ మీద ఉన్నారు. ఆయన కొల్లి రవీంద్ర, చంద్రబాబు నాయుడు గారు అవి కూడా రేపుతున్న అవి రన్నింగ్ అవుతూ ఉన్నాయి. కేసులు కూడా వాటి మీద కూడా రేపుతున్న జైలుకి వెళ్ళే అవకాశం ఉంది. కొల్లి రవీంద్ర వెళ్తారు. అలాగే మాజీ సీఎం, ఇప్పుడు ఎవరైతే మన సీఎం ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు, ఆయన కూడా జైలుకి వెళ్ళే పరిస్థితి ఉంది. ఎక్కడ కూడా ఎవరిని వదిలే పరిస్థితి. ఏపీ పైపర్ కానీ, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కానీ, అలాగే ఇప్పుడు చెప్పినటువంటి స్కిల్ డెవలప్మెంట్ కానీ, ప్రతి దాంట్లో వాళ్ళు చేస్తున్నటువంటి స్కాములన్నీ కూడా నిరూపితమైనవి కాబట్టి వాళ్ళు మెడకు చుట్టుకున్నాయి. ఇప్పుడు ఎందుకు అమరావతి ఎందుకు కట్టుకెళ్ళబోతూ ఉన్నారు? వచ్చి 16 నెలలు అయింది కదా. మీరు అన్నట్టు మిథున్ రెడ్డి గారికి ఎందుకు ఇచ్చారండి బెయిల్? ఎలా తీసుకున్నారు మిథున్ రెడ్డి గారి బెయిల్? మిథున్ రెడ్డి గారికి బెయిల్ ఏం చూపించి ఇచ్చారండి బెయిల్? ఆయన లిక్కర్ స్కామ్ కేసులో ఉంది కదా, జర్నలిస్ట్ కాబట్టి కాదు కాదండి. మిథున్ రెడ్డి గారికి దేని మీద బెయిల్ ఇచ్చారు? మిథున్ రెడ్డి గారికి అదేనండి, మిథున్ రెడ్డి గారికి ఏ శానిటరీ మీద బెయిల్ ఇచ్చారు అనేది మీకు తెలియాలి జర్నలిస్ట్ గా. అదేనండి, మిథున్ రెడ్డి గారికి బెయిల్ ఎలా ఇచ్చారు? మీరేమో ఈయనకి జబ్బులు ఉన్నాయని మీరే కన్ఫర్మ్ చేశారుగా, మరి మిథున్ రెడ్డి గారికి కూడా జబ్బులని మీరే చెప్పాలి. మిథున్ రెడ్డి గారికి అయ్యా నా హెల్త్ బాగోలేదు, నాకేమో హెల్త్ ఇష్యూస్ ఉన్నాయనేం బెయిల్ అవ్వలా. ఆ కోర్టులో ఇది లేదు, మెరిట్ లేదు, కేసులో మెరిట్ లేదు. స్కామ్ జరగనటువంటి లెక్కర్ స్కామ్ లో అన్యాయంగానే ఇరికిచ్చారని భావించింది కోర్టు. అందుకని ఆయనకి బెయిల్ ఇచ్చారు. ఆయనకి మొన్న బెయిల్ ఇచ్చారు, కండిషనల్ బెయిల్ ఇచ్చారు. మళ్ళీ లేదు, మీరు కండిషనల్ బెయిల్ 4 రోజుల తర్వాత మళ్ళీ 11వ తారీఖున 12వ తారీఖున మళ్ళీ మీరు జైలుకి అటెండ్ అవ్వాలంటే మళ్ళీ వెళ్ళారు ఆయన. మళ్ళీ ఇప్పుడు దేనికి ఇచ్చారు బెయిల్? ఏదైతే వీళ్ళు పెట్టినటువంటి లెక్కర్ స్కామ్ కేసు ఏదైతే ఉందో దాంట్లో మెరిట్స్ లేవు, అన్యాయంగా నిరికించారు. కోర్టు వారు నమ్మారు కాబట్టి బెయిల్ ఇచ్చారు. ఓహో, అలా ఇచ్చారని చెప్తున్నారు. తప్పు కావనండి. వైఎస్ఆర్ కృష్ణమోహన్ ఏమైంది, వీళ్ళందరికీ బెయిల్ ఎలాగ వచ్చింది? అలాగే హెల్త్ ఇష్యూస్ మీద బయటకు వచ్చారు చంద్రబాబు నాయుడు గారు. అయ్యో నాకు ఒంట్లో బాగాలేదా, నేను మందులు వాడాలి, పై నుంచి కింద వరకు క్రీమ్ రాసుకోవాలి, కంట్లో డ్రాప్ చేసుకోవాలి, నాకు టైంకి మందులు అయిపోతే నాకు నా శరీరం సహకరించదు, నాకు కళ్ళు కనపడవేమో అని చెప్పుకొని వచ్చారు కుంటి సాకులు కాదే. రైట్ మళ్ళీ వస్తారు సార్ మీ దగ్గరికి. మనం ఒకసారి జనసేన నేత లక్ష్మీకాంత్ గారు జాయిన్ అయ్యారు, ఆయనతో మాట్లాడదాం. లక్ష్మీకాంత్